హైవ్యూర్స్. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. ఇతను పొలిటికల్ సైన్స్ చేశాడు, ఎంఏ, ఆ తర్వాత ఎంబీఏ చేశాడు. దట్ మీన్స్ 2 పీజీలు ఉన్నాయి. సరే, ఒక పీజీ అనుకుందాం. అతనికి అపోనెంట్ ఇప్పుడు నించుంటున్నది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగు రాకేష్ రెడ్డి. ఆయన నాకు మిత్రుడే, ఇతను మిత్రుడే. ఏనుగు రాకేష్ రెడ్డి గారు ఏమో నేను పొలిటికల్ డిబేట్స్ ఇస్తున్న మూట్లో నాకు అప్పుడు వచ్చి అది పరిచున్నారు. కమింగ్ టు చింతపండు నవీన్, మా మిత్రులే కాబట్టి తీన్మార్ మల్లన్న అన్నప్పుడు మాకు 60లో పనిచేస్తున్నారు. అండ్ గతంలో ఆయన V6లో తర్వాత ఐన్యూస్లో రిమైనింగ్ ఒకటి చేస్తున్నారు. సో జర్నలిస్ట్. బట్ రాకేష్ రెడ్డి గారు నాకు కొంచెం క్లోజ్ అన్నట్టు. మల్లన్నతో ఎప్పుడన్నా 60లో ఉన్నప్పుడు మాట్లాడినట్టు గుర్తు నాకు అంతే. సో ఇప్పుడు ఈ విషయం ఏంటి, ఇద్దరు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ పడతా ఉన్నారు. ఇతను తీన్మార్ మల్లన్న చింతపండు అలియాస్ చింతపండు నవీన్, ఇతను వచ్చేసేమో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఇదే ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి గతంలో ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేసి 2nd ప్లేస్లో ఉన్నాడు. ఇప్పుడు పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఆబ్వియస్గా సపోర్ట్ గట్టిగానే ఉండింది. ఇక్కడ రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. గతంలో బీజేపీలో ఉన్నాడు. మన 2023లో ఆయనకి టికెట్ ఇవ్వలేదు. దాంతో బీఆర్ఎస్లోకి వచ్చున్నాడు. సో కేటీఆర్ వచ్చేసి రాకేష్ రెడ్డిని ప్రమోట్ చేయడంలో 100% న్యాయం ఉంది. సో చేస్తున్నాడు, గుడ్, బాగుంది. ఇప్పుడు ఇంకా రాకేష్ రెడ్డిని ప్రమోట్ చేసే వాళ్ళు కావాలి. ఎవరు ఏంటని చూస్తే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కనిపించారు. లక్ష్మీనారాయణ ఏంటి, ఇప్పుడు పొలిటికల్గా ఉన్నాడు. జయ భారత నేషనల్ పార్టీ ఒక పార్టీ పెట్టుకొని ఉన్నాడు. పొలిటికల్ పార్టీస్ ఎలా ఉంటాయి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు వేరే వేరే పార్టీలకి. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మద్దతు ఇస్తూ ఉంటారు. అలా రాకేష్ రెడ్డికి మద్దతు ఇచ్చాడు. ఏ రకంగా మద్దతు ఇచ్చాడు, ఉన్నత విద్యాలయాల్లో చదువుకొని ఉన్నత విద్యలు అభ్యసించి సమాజంలో మంచి విలువలను పెంపొందించే విధంగా ఉన్నటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి. సో అతను మీరు ఎన్నుకోండి అని చెప్పేసి పట్టభద్రులకు పిలుపునిచ్చాడు. ఎందుకంటే లక్ష్మీనారాయణ ఒక గౌరవం కాబట్టి, చదువుకున్న వాళ్ళు ఆయన చెప్పారంటే అలా ఓటేస్తారు కాబట్టి. రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో సేమ్ ఎంఎస్ వచ్చేసి ఫినాన్షియల్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్లో చేస్తున్నారు. సో ఈక్వల్ టు ఎంబీఏ అన్నట్టు. ఆ టైంలో అక్కడ బిట్స్ పిలానీలో కూడా స్టూడెంట్ నాయకుడిగా చేస్తున్నాడు. ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యాడు 2013లోనే. అప్పటి నుంచి బీజేపీలో ద బెస్ట్ వేలో ఉన్నాడు. ఖచ్చితంగా మన 2023లో ఇతను టికెట్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా బీజేపీ నుంచి గెలిచాడు. మరి ఇతనికి కేవలం టికెట్ వాళ్ళు. జాతీయ పార్టీలు ఎలా ఉండేదంటే దరిద్రం, నువ్వు నీ వయసు చిన్న అనుకోండి, నువ్వు ఎంత టాలెంట్ ఉన్నా సరే నీ వయసు చిన్న అయితే అదే ఏరియాలో డబ్బు పెట్టేవాడు వయసు ఎక్కువ ఉన్నాడు కనుక ఉంటే వాడికి ఇస్తారు టికెట్. అతను కూడా పార్టీలు ఇప్పటి నుంచో ఉంటాయి. అలా జరిగింది. గతంలో క్రిషాంక్కి కాంగ్రెస్లో పార్టీ టికెట్ ఇచ్చినట్టయితే కంటోన్మెంట్ ఖచ్చితంగా గెలిచేవాడు. బట్ వాళ్ళు ఇవ్వాల. దాంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ సర్వే సత్యనారాయణ పోటీ చేసి ఓడిపోయాడు. ఎవరు గెలిచారంటే బీఆర్ఎస్ సాయాన్ని గెలిచినాడు. అఫ్కోర్స్ అప్పుడు సాయాన్ని టీడీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చినాడు. ఇప్పుడు క్రిషాంక్ ఏం చేశాడు, ఇతను కూడా దీనిలోకి వెళ్ళున్నాడు బీఆర్ఎస్లో. సో మంచి మంచి స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు, మంచి మంచి చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు, మంచి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ కావచ్చు, మంచి మంచి ఆర్టికల్స్ రాయగల స్టామినా ఉన్నవాళ్ళు, టాపిక్ ఏది అనర్గళంగా మాట్లాడిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళని కేటీఆర్ ఎట్టి పరిస్థితి వదులుకోవద్దన్నట్టుగా ఆయన దగ్గర పెట్టుకుంటూ ఉన్నాడు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూ ఉన్నాడు. మన కృష్ణ గారికి నామినేటెడ్ పోస్ట్ అయితే ఇచ్చినట్టున్నారు. ఇక ఇప్పుడు రాకేష్ రెడ్డికి వచ్చేసేంటి, బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చినాడు. సో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డిని వాళ్ళు సీట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన గెలిచే బాధ్యత ఆయనది, గెలిపించుకున్న బాధ్యత వీళ్ళది. అండ్ తీన్మార్ మల్లన్న గతంలో ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీగా పోటీ చేసి ఇప్పుడు ఏదే స్థానాల నుంచి పోటీ చేసి 2nd ప్లేస్లో ఉన్నాడు. అంతకుముందు ఇంకో ఎమ్మెల్సీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆ మధ్యలో వచ్చేసి ఇండిపెండెంట్గా హుజూర్ నగర్ నుంచి పోటీ చేశాడు ఎమ్మెల్యేగా. సో రాజకీయాల్లో ఉన్నాడు, మళ్ళీ మీడియాలో కూడా చేస్తున్నాడు. సో జర్నలిస్ట్గా ఉన్నాడు, చదువుకొని ఉన్నాడు, ఇప్పుడు రాజకీయాల్లోనే ఉన్నాడు పూర్తిగా. కమింగ్ టు రాకేష్ రెడ్డి, చదువుకున్నాడు, రాజకీయాల్లో ఉన్నాడు, ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. సో ఇద్దరు కూడా విద్యావంతులే, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైలు. ఈయన మల్లన్న మీద కొన్ని కాంట్రవర్సీలు ఉండొచ్చు. సో దాన్ని బట్టి చూసి మీకు ఎవరైతే కరెక్ట్ అనుకుంటారో వాళ్ళకైతే ఓటేయండి. బట్ లక్ష్మీనారాయణ ఏంటంటే పొలిటికల్గా చదువుకున్నవాడు కాబట్టి రాకేష్ రెడ్డికి ఓటేయండి అన్నటువంటి దానికి సంబంధించి ఈ ఓన్లీ ఈ వీడియో ఇస్తున్నా. రాకేష్ రెడ్డి కాదు, ఇతను తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు ఇద్దరు కూడా చదువుకునే ఉన్నారు. మంచి వారిని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మీకు వీళ్ళకేస్తే మంచిది అనుకుంటే వాళ్ళకైతే ఓటేయండి. ఓన్లీ వీడియో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చదువుకోలేదు అన్నట్టుగా లక్ష్మీనారాయణ ఏదైతే చెప్పినాడు ఇండైరెక్ట్గా, అది కరెక్ట్ కాదు. రాకేష్ రెడ్డి చదువుకున్నాడు, మల్లన్న చదువుకున్నాడు, ఇద్దరు కూడా పీజీలు చేసిన వాళ్ళే.